హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న గొబ్బెమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది. ధనుర్మాసం పెట్టే 2 days బిఫోర్ మేము గొబ్బెమ్మని ఆడతాము. ఈ 1 month అంతా మేము సందడిగా వీధిలో సెలబ్రేషన్స్ చేస్తాము. వీధిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఉభయానికి ఇస్తారు, నైవేద్యాలు అవి సమర్పిస్తాము. మేము ఎలా సెలబ్రేషన్స్ చేస్తామో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక ప్లేస్లో ముక్కల పీట పెట్టి ఆ పీట మీద ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పూలతో డెకరేషన్ చేస్తాము. అలాగే పేడను తెచ్చి ఆ పేడ మీద పసుపు కుంకుమ ఒత్తుగా చల్లి ఇలా పొడుగు నామం తీస్తారు. నామం తీసి పూలతో అలంకరిస్తారు అమ్మవారిని. నార్మలీ అమ్మవారికి వెండి మొహం పెడతామండి, ఇది ఇంకా తీసుకురాలేదు, పెడతారు. అలాగే దీపాలకి పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగిస్తాము. వెలిగించి ఒక ప్లేస్లో పెడతాము. ఫస్ట్ అమ్మవారిని పూజించుకుని తర్వాత తీసుకెళ్ళి గౌరమ్మ పీట మీద పెడతాము. ఇలా పెట్టి అక్కడ కడ్డీలు వెలిగించేసి ఇంకా అక్కడి నుంచి మేము గొబ్బెమ్మను ఆడడం స్టార్ట్ చేస్తాము. 3 or 5 లేకపోతే 7 సాంగ్స్కి ఇలా తడతాము. ఇది చేస్తున్నా ఇలా తట్టేసిన తర్వాత 3 పాటలు పాడతారు. ఇలా 3 పాటలు పాడేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి లాలిపాట పాడతాము. లాలిపాట పాడేసి ఫైనల్గా అమ్మవారిని నిద్రపుచ్చేస్తాము. ఇది ఫైనల్ లాలిపాట. ఈ మంత్ అంతా వీధి జనాభా మొత్తం అక్కడ గౌరమ్మ దగ్గర సందడిగా సెలబ్రేషన్స్ చేస్తాము. ఫైనల్గా అమ్మవారిని నిద్రపుచ్చడానికి తీసుకెళ్తున్నారు. గౌరీ వడ్లల్లోన పెరిగిన గౌరీ రాళ్ళ కింద మేల కింద చల్లగా నిద్ర బొమ్మ సంపద గౌరమ్మ. ఇదిగోండి గౌరమ్మకి ఈరోజు నైవేద్యం పులుసన్నము, వడపప్పు. అమ్మవారిని తట్టేసిన తర్వాత అయితే ఈ ప్రసాదాన్ని పంచుకుంటాము. ఇదండి మా గొబ్బెమ్మ పండుగ. డైలీ ఇలానే చేస్తాము. మా గౌరమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.